ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 39వ శ్లోకం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. నిఘంటు. పార్థ, ఓ పార్థ, ఏషా బుద్ధి, ఈ సమత్వ బుద్ధి, తే నీకు, సాంఖ్యే జ్ఞానయోగ విషయమునందు, అపహిత తెలుపబడినది, తూ ఇమాం అయితే దీనిని, యోగే కర్మయోగ విషయములను, శృణు వినుము, యయా ఏ, బుద్ధ్యా బుద్ధితో, యుక్త కూడినవాడవై, కర్మబంధమును ప్రహాస్యసి పారద్రోలగలవు. భావం చూస్తే, ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధి ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరించదను వినుము. దానిని ఆకళింపు చేసుకొని ఆచరించినచో గర్మబంధముల నుండి నీవు ముక్తుడు అయ్యవు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా హితబోధ చేస్తూ, భగవద్గీతలో ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగము అను ఈ అధ్యాయం సంక్షిప్త గీతతో సమానమట. గీత అనే తత్వవృక్షానికి 2వ ప్రకరణము అంటే బోధ లేక పునాది వంటిది ఈ అధ్యాయం. భగవానుడు ప్రవచించిన సాంఖ్య కర్మయోగాలను రెండింటిని రేఖామాత్రంగా ఈ అధ్యాయంలోనే చెప్పడం జరిగింది. సాంఖ్యము అనగా జ్ఞానం, సమ్యక్ ఖ్యాయతే ఇది సంఖ్య అని వ్యుత్పత్తి అర్థము, అనగా చక్కగా పరమార్థత్వమును బోధించున్నది అని భావము. దేహాది వ్యతిరిక్తములైన ఆత్మతత్వ జ్ఞానమును ప్రతిపాదించినది సాంఖ్యం. ఇది హేతువాద నిబద్ధమైనది. ముఖ్యంగా సాంఖ్యయోగం ప్రకృతి పురుష వివేచనం గురించి ప్రస్తావిస్తుంది. మారేటటువంటి ప్రకృతిలో పరిణామశీలమైన మారని అటువంటి నిత్య సద్రూపుడొక పురుషుని యొక్క ఎరుకను ఉనికిని గురించి తెలిపేది సాంఖ్యం. పురుషుడు అనగా జీవాత్మ, అతడు అవినాశి, నిత్యుడు, సర్వవ్యాపకుడు, ప్రకృతి పరిణామి. విషయేంద్రియ సంయోగం వల్లనే సుఖ దుఃఖాలు అనేవి కలుగుతాయి. అవి అశాశ్వతములు, అనిత్యములు. వాటిని సహించిన వాడే ధీరుడు అని మనం తెలుసుకోవాలి. అటువంటి ధీరుడే అమృతత్వమును పొందగలడు అని ఇంతవరకు పరమాత్మ చే ఉపదేశించబడిన అంశములన్నీ సాంఖ్యమును అనుసరించి చెప్పినవే. సాంఖ్య యోగకర్త ప్రవక్త కపిలుడు ఆత్మతత్వ దర్శనానికి ఆద్యుడు, ప్రపంచానికి జ్ఞానభిక్షను ప్రసాదించిన తొలి తత్వవేత్తగా ఆయనను గురించి చెబుతారు. భాగవతంలో తెలుపబడిన 24 అవతారమూర్తులలో ఆయన ఒకరు. కర్దమ ప్రజాపతి దేవహూతువులకు జన్మించి తల్లికి జ్ఞానబోధను గావించి ఆమెకు కైవల్యాన్ని ప్రసాదించిన మహానుభావుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంతవరకు సాంఖ్యమును అనుసరించి ఆత్మజ్ఞాన తత్వాన్ని గురించి పార్థునితో ముచ్చటించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ ఆచరణపూర్వకంగా జ్ఞాననిష్ఠులు కాలేరు. మనమందరం కర్మయోగాన్ని ఆచరించే వారము. అయితే కర్మలు విషయేంద్రియ సంయోగం కారణంగా, తన్మాత్రల కారణంగా సుఖదుఖాలుగా పరిణమిస్తున్నాయి. జీవితంలో సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు మొదలగు ద్వంద్వాలను ఎదుర్కోవలసి వస్తున్నది. మనం రాగద్వేషాలకు, కామక్రోధాది అరిషడ్వర్గాలకు లోనవుతున్నాం. సమదృష్టిని కోల్పోతున్నాం. ఈ కారణంగా జనన మరణం అనే సంసార చక్రంలో పడి బయటకు రాలేకపోతున్నాం. మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే మనిషి ఈ కర్మబంధం నుండి బయటపడాలి. విజ్ఞానాన్ని తెలుసుకొని దానిని త్రికరణ శుద్ధిగా ఆచరించినట్లయిన మనిషి కర్మబంధాల నుండి చక్కగా విడబడి ముక్తిని పొందగలడో అజ్ఞానాన్ని నిష్కామ కర్మయోగము ద్వారా పార్థునికి చెప్పేందుకు స్వామి సంసిద్ధత వ్యక్తం చేశారు. ముఖ్యంగా ధనంజయుడు కర్మయోగి, సుక్షత్రియ సంజాతుడు. రాజులకు శృతులు స్మృతులు విధించిన విహిత ధర్మాలు ఉన్నాయి. ఆ కర్మలు చేయకపోవడం వలన పాపం సంభవించే ప్రమాదం ఉన్నదని, జ్ఞానయోగ నిష్ఠా పరత్వానికి అర్జునులకు అధికార యోగ్యత లేదు. కర్మనిష్ట ఎందే అర్హత కలిగి ఉండడం చేత జగద్గురువైన పార్థసారథి పార్థునికి నిష్కామ కర్మయోగమును ఉపదేశించనున్నారు. కర్మలు చేస్తున్నా ఆ కర్మబంధాలు కాకుండా వాటి నుండి విముక్తిని పొందే మార్గము నిష్కామ కర్మయోగం ద్వారా సాధించవచ్చునని
ఈ శ్లోకంలో సూచించబడింది. సాంఖ్యము అనగా ఆత్మతత్వ జ్ఞానం. అజ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకొని నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు ఆచరించుటయే కర్మయోగం. ఇంకా మరి కర్మయోగాన్ని మనకి ఎలా తెలియపరుస్తారో శ్రీకృష్ణ పరమాత్మ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీకృష్ణ పరమాత్మనికి జై. జై భగవద్గీతకు జై. కృష్ణార్పణం.